తిరిగి వార్తలకు స్వాగతం. కూటమి ప్రభుత్వం పేదల వైద్య విద్యను దూరం చేస్తుందంటూ వైసీపీ కోటి సంతకాల సేకరణ చేయడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అన్నారు. సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో మెడికల్ కళాశాల నిర్మాణం చేసి రాష్ట్రంలో 17 వైద్య కళాశాల నిర్మాణం చేస్తే అవి ప్రైవేట్ పరం చేస్తున్నారని అసత్య ప్రచారానికి వైసీపీ ప్రభుత్వం ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యవసర సేవలైన 108, 104 సత్యం కంప్యూటర్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో నిర్వహిస్తే అరబిందో కంపెనీతో జైన్ హయాంలో పీవీవీ పద్ధతులు అమలు చేయలేదని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు పునాదులుగా ఉండకూడదనే ఉద్దేశంతో పేద విద్యార్థులకు మెడికల్ కళాశాల అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నామని పీతాని సత్యనారాయణ అన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే పీపీపీ విధానంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 2 కాలేజీలు 200 కోట్లు ఇచ్చారు. మీ పులివెందులకు మాత్రం 400 కోట్లు ఇచ్చారు. డబ్బంతా ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఉందా అని అడుగుతా ఉన్నా. 1552 కోట్లు నబార్డు, అర్బన్ ఏరియాలో మెడికల్ కాలేజీ డెవలప్మెంట్ 300 కోట్లు, నబార్డు నుంచి 400 కోట్లు మీరు పట్టుకొచ్చి కట్టేసాం మూసేసాం. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తానని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకటే చెప్తా ఉన్నారు, డైరెక్ట్గా మాట్లాడండి మాతోటి. మేము ప్రతిపక్ష పార్టీగా మీకు గౌరవిస్తాం, మీ పార్టీకి అధికార పార్టీగా నేను రిప్రజెంట్ చేస్తా. మెడికల్ కాలేజ్ మీద డిబేట్ చేయండి, చేయడానికి సిద్ధం ఉంటే రండి. మీరు పేద విద్యార్థులకు సంబంధించిన సీట్లలో మీరు ప్రభుత్వ కళాశాలలో ఎన్ని సీట్లు ఇచ్చారు? 42.5%. మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 50% ఇచ్చాము. మీరు టోటల్గా ఒక్కో మెడికల్ కాలేజీ 150 సీట్లు. ఎస్, కట్టాలి కదా, కట్టినప్పుడు కదా. కట్టకుండానే భూస్థాపితమైన పైన భూమి మీద ఉన్నాయి కళాశాలలు 9, అంతా మాత్రం వచ్చినాయి 6. మేము భూమి మీద ఉన్నదాన్ని కూడా పీపీపీ చేస్తూ ఉన్నాం. ఎక్కడ? ఎస్టీ ఏరియాలో సంబంధించిన అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన ఒక మెడికల్ కాలేజీ. మీరు భూమి కూడా సేకరించలేదు అక్కడ. ఈవేళ మీ పద్ధతిలో చేస్తే 4 సంవత్సరాలు 2020లో మీరు ప్రారంభించారు మెడికల్ కాలేజీ. 2024 జూన్ దాకా ఉన్నారు. 1550 యావరేజ్గా కాలేజీకి వచ్చి 17% ఖర్చు చేశారు. మేము అదే పరిస్థితులు ఖర్చు చేయాలంటే 7 సంవత్సరాలు పడుతుందని గణాంకాలు చెప్తా ఉన్నాయి. మా దగ్గర కూడా డబ్బులే. మీరు అప్పులు చేసిపోయారు, బకాయిలు కూడా పెట్టిపోయారు. బకాయిల వల్ల మా ఆర్థిక వ్యవస్థ ఈ రాష్ట్రంలో కుంటిపడి ఉంది అనే మాట చెప్తా ఉన్నాం. పాలకుల నియోజకవర్గంలో 1,80,00,000తో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. తాను చేసిన పాపాన్ని ఎదురువారిపై నెట్టడంలో జగన్మోహన్ రెడ్డి PhD చేశారని విమర్శించారు. పచ్చ కామర్లవాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లుగా లిక్కర్ మాఫియా సృష్టికర్త జగన్ కనిపిస్తోందని ఆరోపించారు. అక్రమ మద్య తయారీపై దాడులు చేసి అరెస్టు చేసి జైలుకు పంపి కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని తెలిపారు. నాటి వైసీపీ అక్రమ మద్యం రూట్లను వేళ్లతో సైతం పెకిలిస్తూ నేడు నాణ్యమైన మద్యం తయారు చేస్తున్నారని అన్నారు. కల్తీ మద్యం ఆరోపణలు వచ్చిన వెంటనే ఏ స్థాయిలో వారిపైనైనా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్ మద్యం తయారీ అమ్మకాలను సైతం గుప్పెట్లో పెట్టుకున్నారని విమర్శించారు. నాడు మీ మద్యం కల్తీ మధ్యాహ్నానికి జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఒక్కరిపైన కూడా చర్య తీసుకోలేదని, కనీసం పోస్ట్ మార్టం కూడా చేయలేదని ఆరోపించారు. వాస్తవాన్ని వక్రీకరించి మద్యం కుంభకోణంలో జగన్ తన కొండంత దోపిడీకి కప్పెట్టుకునే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తెలుగు భాష పరిరక్షణకు అంకిత భావంతో కృషి స్వర్గీయ ఎన్టీఆర్ ఆశంసాలకు పునరంకితం అవుతున్నామని ఉపకులపతి డి మున్రత్నం నాయుడు పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా ఆచార్య డి మున్రత్నం నాయుడు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరింట బుచ్చయ్య చౌదరి, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, సాహిత్యవేత్తలు పాల్గొన్నారు. ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆచార్య డి మున్రత్నం నాయుడు మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకు అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తానని,
ఈ సందర్భంగా తనకు ఎంతో ప్రేరణించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు పునరంతకం అవ్వడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ మానస పుత్రికని, ఆయన కళల్లోని తెలుగు తల్లి గౌరవం పెంచే ఆవిష్కరణలో ఒకటని గుర్తు చేశారు. తమిళనాడులో తమిళ విశ్వవిద్యాలయం స్థాపనకు స్ఫూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మొదట మహిళా విశ్వవిద్యాలయం, అనంతరం తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన విషయాన్ని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమానాభివృద్ధి దృష్ట్యా రాజమహేంద్రవరం, శ్రీశైలం, వరంగల్, హైదరాబాదుల్లో విభిన్న పీఠాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మొదటి ఉపకులపతి ఆచార్య దోనప్ప శత జయంతి ఉత్సవాలు ఏడాది నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత విశ్వవిద్యాలయ పరిధిలో 22 విభాగాలు ఉన్నాయని, అందులో భాషా పీఠం, చరిత్ర సంస్కృతి పీఠం ముఖ్యమైనవని పేర్కొన్నారు. తునిలో మైనర్ బాలికను అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని నారాయణరావును పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో తరలించేందుకు తీసుకువెళ్తుండగా వాష్రూమ్కి వెళ్లేందుకు వాహనాన్ని ఆపించి కోమటి చెరువులోకి దూకాడు. పోలీసులు చెరువులో గాలించగా చెరువులో మృతదేహం లభించింది. నారాయణరావు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేయగా పోలీసు నుండి తప్పించుకునే క్రమంలో చెరువులోకి దూకాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ది ఏలూరు కార్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ సర్వసభ సమావేశం పోస్టల్ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో ఉప్పులూరు హేమశంకర్, మహబూబ్ షరీఫ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఉప్పులూరు హేమశంకర్ మాట్లాడుతూ ఏలూరు నగరంలో దశాబ్దాల తరబడి ఆటో నగర్లో స్థలాలు ఇవ్వక రోడ్ల పక్కన సొంతంగా మెకానిక్ షెడ్లను అద్దె స్థలాల్లో నిర్వహించుకుంటూ ఆటోమొబైల్ వృత్తిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ప్రభుత్వం ఆశ్రమ హాస్పిటల్ వద్ద రైతుల నుండి భూములు సేకరించి ఏలూరు నగరానికి ఆటో నగర్ కేటాయించగా అప్పటి అధ్యక్షుడు మాగంటి నాగభూషణం అనేక అవతవకలకు పాల్పడి అర్హులైన వారికి స్థలాలు కేటాయించని కారణంగా అనేక మంది ఆటోమొబైల్ వృత్తిదారులు ఏలూరు నగరంలోనే ఉండిపోయారని తెలిపారు. మాగంటి నాగభూషణం పాల్పడిన అవకతవకలపై విచారణ జరిపిన ఏపీఐఏసీ వారు ఆటో నగర్ భూములపై రిజంప్షన్ విధించడంతో అక్కడ షెడ్లు ఏర్పాటు చేసుకున్న వారు కనీస మౌలిక వస్తువులైన రోడ్లు, డ్రైనేజ్, వీధి దీపాల వంటి సౌకర్యాలు లేక నేటికి ఆటో నగర్ అభివృద్ధి జరగక అక్కడ వారి జీవనోపాధి దెబ్బతింటోందని విచారణ వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకుని ఆటో నగర్ భూముల రిజంప్షన్ తొలగించి అర్హులైన వారికి ఆటో నగర్లో స్థల కేటాయింపులు జరిపి ఏలూరు నగరంలో ఉన్న ఆటోమొబైల్ వృత్తిదారుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ కొనసాగించేందుకు నిరాకరించడంతో ఎరువుల కంపెనీలు ఆ మేరకు ధరలు పెంచి రైతుల మీద భారం వేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయని, ఈ పరిణామంతో కాంప్లెక్స్ ఎరువులు 50 కేజీల బస్తా పైన 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు ధరల భారం రైతులపై పడనుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఎరువుల ధరలు రైతులపై భారం అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించామని, అన్ని రకాల సరుకులు వినియోగదారులు పండగ చేసుకోవాలని దేశమంతా ప్రచారం చేస్తూ ఉందని అన్నారు. ఎరువులపైన ఉన్న 18% జీఎస్టీని 5%కి తగ్గించామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించిందని అన్నారు. కానీ జీఎస్టీ పన్ను రాయితీ రైతులకు కాకుండా ఎరువుల కంపెనీలకు ప్రయోజనకరంగా మారుతుందని చెప్పారు. జీఎస్టీ పన్ను రాయితీల ప్రయోజనం రైతులకు దక్కేలాగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎరువుల ధరల రూపంలో 300 కోట్ల రూపాయలు అదనపు భారం రైతులపై పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ మండల కార్యదర్శి బొడ్డు రాంబాబు, మండల ఉపాధ్యక్షులు బోడిక రామచంద్రరావులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. డబ్బుంటే సరిపోదు, మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. మోషగుండ విశ్వేశ్వరయ్య. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.